ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మహిమగల యేసుని ఆశీర్వాదం, ఎనలేని ఆయన అద్భుతాలు, అతిశయములు మన జీవితంలో రుచి చూడాలని, అనుభవించాలని మనం ఆశపడుతున్నాం. ఈ ఆశను నెరవేర్చిన ప్రభు మన మధ్యలో ఉండిన ఎంత సంతోషం. కనుక ఈ ఆరాధనలో ఆనందముతో, సంతోషముతో నన్ను స్వస్థపరిచే దేవుడు, నన్ను బలపరిచే ప్రభుడవు, నన్ను కాచిన తండ్రి, ఆయన నేను ఆరాధించుటకు ఆశపడుతున్నానని పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం, స్తుతించుదాం, ఘనపరచుదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 యేషువా వందనం, యేషువారాధన, యేషువా మహిమ. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ మహిమ. పరలోక తండ్రి వందనం, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి మహిమ. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో చాలామంది ఆరాధనలో పాల్గొని దేవుని వాక్కుని విని దీవెనలు పొందుకుంటున్నారని,
మీరు మాకు ప్రార్థన ద్వారా మీరు తెలియపరచటం చాలా సంతోషమైన విషయం. పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం నుండి సదాకాలము స్తుతి స్తోత్ర పనులు, దివ్య పని పూజ, బైబిల్ క్లాస్ అని ప్రతిరోజు దేవుని వాక్కు ప్రకటింపబడుతున్నాయి. దానిలో ముఖ్యముగా ప్రతిరోజు ఆరాధనలో అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, పాప విమోక్షణం కొరకు, స్వస్థత కొరకు, కుటుంబ శాంతి సమాధానం కొరకు, సంతాన భాగ్యం కొరకు, మంచి ఉద్యోగం కొరకు, దేవుని అభిషేకం కొరకు ఎవరెవరు ప్రార్థన చేసుకొని మా కొరకు ప్రార్థన చెయ్యమని అడుగుతున్నారో వారి పేరిటన ఈ ఆరాధన అర్పిస్తున్నప్పుడు వారికి దేవుడు ఎన్నెన్నో ఆశీర్వాదం దయచేయటం, ఎనలేని అద్భుత కార్యములు వారు గ్రహించటం, అనుభవించటం, సాక్ష్యంగా వారు మారటమని ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఈనాడు కూడా ఒక తండ్రి ఒక వారం ముందు నా కొడుకు పరిస్థితి బాగలేదు, ఇంటిని తెరచుకొని బయటికి రాలేదు, ఏ అలవాటంలో ఉన్నారో ఏమైనా అడిగినా ఎదురించి వస్తున్నారు, నిద్రించే చాలా రోజు అయింది, మరణం నాకు జరగబోతుందని మరణ ఆత్మ నన్ను తాకింది కనుక నా తలంపు, ఆలోచన, నా క్రియలు, నా రక్తం అన్నిటిలో నేను చనిపోతున్నా అని ఒకవైపు దుఃఖం, ఇంకొక వైపు నేను పోయినా పర్వాలేదు, అందరూ ఒకరోజు చనిపోవలసినదే, కానీ నేను పోయిన తర్వాత నా భార్యను, నా కూతురుని, నా కొడుకు చూసుకుంటారు అనుకుంటా, ఆ కొడుకు బాగలేదే, పిచ్చి పట్టినట్లుగా ఉన్నారే, ఏదో కోల్పోయినట్లుగా ఉన్నాడే, తెలివితేట లేకుండా ఉన్నారే, స్థిరముగా లేదా అని బాధలో ఉన్న తండ్రి దేవుని వాక్కుని చెప్పి ఆయన కొరకు ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు ఆయనలో ఉండి ఆయన బాధపరచిన ఆ దుఃఖ ఆత్మ, నీ చనిపోతావు, నీ బ్రతుకు అని పలికిన ఆ ఆత్మ, మరణానికి ఏదువైన ఆత్మ ఆయన వదిలిపెట్టి వెళ్ళింది మాట. ఈరోజు తన కొడుకుతో ఇక్కడ వచ్చి కానుకను సమర్పించుకొని ఆనాడు నుండి ఇప్పుడు వరకు నాకు ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి, ఎవరు లేనా అనుకున్నాను, కానీ ఎప్పుడు వాక్కుని పట్టుకొని పరిశుద్ధ ఆత్మను పట్టుకొని మేము ప్రార్థన చేశాము, ఆ రోజు నుండి నాలో పెద్ద ఒక్క ధైర్యం వచ్చింది ఫాదర్, పెద్ద ఒక్క నమ్మకం వచ్చింది. ఎందుకనగా నా తల దాటి నీళ్లు నింపబడినను నన్ను మళ్ళీ పైకి లేపుతున్న దేవుడు ఒకడు ఉన్నాడని నేను విశ్వసించి గ్రహించి దేవునికి వందనం చెల్లిస్తున్నానని ఈరోజు వందనం చెల్లించా. కనుక మీరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ స్థలంలోని చప్పట్లు బట్టి ఈ మహిమగల దేవుని ఈ పాట ద్వారా మనం ప్రార్థన చేసుకుందాం. ఏమనగా ఏమి తలంచినా, ఏమి నన్ను చుట్టి జరిగినా దేవుని చిత్తం లేకుండా ఏమి కూడా జరగదు కదా. ఆయన మాట లేకుండా చెప్పలేదంటే ప్రపంచంలో ఏమి కూడా కదలదు కదా. ఈనాడు ఈ విశ్వాసంతో మన దేవుని స్తుతించి మహిమపరచుదాం. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే, నీ రాకకై వేచియుండి ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది
యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈరోజు మనతో కొద్దిగా గట్టిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. పిలాతు యేసు ప్రభుని ఒకవైపు, బరబాసుని ఒకవైపు నిలబడచేసి, పండగ సందర్భమున ఒక ఖైదీని విడిపించటం మన సంప్రదాయం కదా, మీకు ఎవరిని విడిపించాలని కోరుకుంటున్నప్పుడు ప్రజలందరూ కూడా ఒకే స్వరముతో బరబాసే విడిపించుము అని పలికిన సంఘటన మీ ముందు నేను అర్పిస్తున్నాను. Dear children of God, when Pilate brought Jesus and kept him stand one side and another side Barabbas, and asked the people, according to the custom of our festival, we will release one prisoner whom you want to be set free. The people together with one voice they shouted, we need Barabbas. What shall I do with Jesus Christ? They all together once again said, crucify. బరబాస్ కావాలి, యేసుక్రీస్తుని ఏమి చేయాలంటే చంపేయము, సిలువలో వేయము అన్నాడు. సాక్షాత్తు యేసు ప్రభు ఈనాడు మన మందిలో నిలబడి మనకు దర్శనం ఇస్తున్నాడు. His calls for reflection, the ungratitude heart of the people. Ingratitude. జీవమన్నీ కూడా పొంది జీవదేవుని వదిలిపెట్టిన జనం. క్రూరమైన ఒక మృగం ఉంది, ప్రశాంతమైన ఒక గొర్రెపిల్ల ఉన్నది. Always we can see the horrible, the terrible animal is one side, the gentle lamb with the pure eyes standing in another side. The image of the animal itself is frightening us, and we know the character of the animal looking at the outer appearance, and we know it will harm us. Even though we select those animals and we reject the Lamb of God, who is gentle, who stands with you, who is for you. భయంకరమైన మృగం ఒకవైపు, శాంతికరమైన ఒక గొర్రెపిల్ల ఇంకొక వైపు ఉన్నప్పుడు, ఆ ఘోరమైన ఆ జంతువుని కన్ను, ఆ పళ్ళు, ఆ రూపం అన్నిటి కూడా మనం చేస్తుంది. దాని వలన తప్పకుండా మనకి కీడు వస్తుంది అని తెలిసి కూడా గొర్రెపిల్లైన దేవుని వదిలి దానిని మనం ఎన్నుకుంటున్నాం. Today is the checkpoint for us. Knowing that it will harm me, it will bring harm to my family, it brings disaster to my family. I'll become sick, I become lonely, I know everything, yet I choose Satan. ఈ కార్యం చెయ్యటం వలన నా జీవితం, నాకు చెందిన వారి జీవితం, నాకు సంబంధించిన వారి జీవితం, నా కుటుంబం నాశనం అవుతుంది, నా ఆరోగ్యం నాశనం అవుతుంది, నా భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇవి అన్నీ తెలిసి కూడా నేను చేయి చాచి కొడూరమైన ఆ జంతువుని నేను ఎన్నుకుంటున్నాను. I select, knowing all the things what is going to happen to me, I choose evil. I choose evil and I do evil, and day by day 20, 30, 40, 50, 60, 70, 80, 90, and I become a bundle of a sinful person. There is percentage in all
our doings. There is a census, the waves will show how much the benefit, how much will that the company went lost. The same way, our sin also day by day it is increasing, the percentage is increasing. Sin increasing before God, and day by day it is increasing, and finally when it reaches the 100%, you become a image of sin. When the mental dog bites someone, the immediate remedy has to be taken place. But when the person is not taken care, not bother about what had happened, slowly the poison, it enters into the character of the person. It changes the behavior of the person, and he behaves like a dog, and he breathes like a dog, and begin to walk like a dog, and his life becomes like a dog. పిచ్చి కుక్క ఒకరిని కడుస్తున్నప్పుడు ఆయన దాని శ్రద్ధ వహించుకొని దాన్ని సరిచేయుటకు ఆయన ప్రయాసపడలేదంటే ఆ కుక్కలో ఉన్న విషం, ఆ కుక్కలో ఉండిన ఆ విషం ఆ శరీరంలో ఎక్కటం మాత్రం కాదు, ఆయన స్వభావంను, ఆయన క్రియలను మార్చి సాధారణ ఒక నరుడైన ఆయన కుక్క వలె ప్రవేశిస్తాడు, కుక్క వలె అరుస్తాడు, కుక్క వలె సలైవ వస్తుంది, కుక్క వలె ఆయన ప్రవచనం మారిపోతుంది. అందుకే క్యాన్సర్ కానీ ఏ రోగం కానీ స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్, బిగినింగ్ స్టేజ్, మిడిల్ స్టేజ్, డేంజర్ జోన్, క్రిటికల్ జోన్. పాపములో కూడా మనం చిన్నదిగా చేస్తున్నప్పుడు మార్చుకోవచ్చు, కొన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు తిరిగి మన పవిత్రపరచుకోవచ్చు, పొరపాటుకి అటు ఇటు చూడటం నుండి మార్చుకోవచ్చు. కానీ ఎప్పుడు నీ బానిసుడుగా మారిపోతావో తిరిగి రావటం కష్టం. ఎందుకనగా మనం పరిపూర్ణముగా పాపంలోనే పడిపోతాం. ఒక బురద ఉంది, తెలియకుండా నా వేలు పడటం, తెలియకుండా నా కాలు పాదం పడటం, వెంటనే తీసుకొని నేను కడిగి శుద్ధి చేసుకోవచ్చు. అదే సమయం బురదలో నేను పడిపోయినప్పుడు, అది పాప ఊబి బురదలో పడిపోతున్నప్పుడు నన్ను కాపాడటకు, లేవటకు చాలా కష్టం. నేను లేవటకు ఆశపడు, ఎందుకనగా అలవాట పడిపోయిన ఆ పాపములో నేను ఐ లెర్న్ టు లివ్ విత్ ద సిన్. Today the corona is affecting everybody. The medicine is not working out on time. So the doctors and other people are saying, learn to live with the corona. So all the people who are learning to live with the sin, they become sin. They become the agent of the devil. They will introduce the sin what they learned from the other, and they will promote the same sin to others, as Eve introduced the sin to Adam, and both committed sin. Thus we don't be a stumbling block to the small ones, and it is better you go and die by tying around your neck the stone and you die. దైవజనులారా, పాపం చెయ్యటం బలహీనంలో ఓకే, కానీ దానిని చెయ్యటం వలన నేనే ఒక పాపిలాగా మారి నేను నేర్చుకున్నదిని ఇంకొకరికి నేర్పించి వారిని కూడా పాపంనికి లాగుతున్నాను. అవ్వ ఆదాముని లాగినట్లుగా దైవ మహిమను కోల్పోయి, దైవ అభిషేకమును కోల్పోయి, ఆ పరలోక అనుభవముని కోల్పోయి, ఆ తోటమును కోల్పోయి, దైవ దర్శనమును కోల్పోయి వారు గట్టివేయబడ్డాడే. అట్లనే పాపంలో నేను ఉన్నప్పుడు నేను అనుభవించిన నేర్చుకొనిన పాపమును ఇంకొకరికి నేర్పించి వారిని కూడా పాపమునకు లాగి నేను మాత్రం కాదు నాకు సంబంధించిన అందరూ కూడా నరకం పోవటానికి నేను కారణంగా మారిపోతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఈ జీవితం మంచిదా? కెన్ ఐ లివ్ లైక్ దిస్? హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ మార్క్ ఇట్.
I will live and go what is there. But don't forget, your generation is looking at you. It will also live like you. The heredity, the nature of the father and mother come to the children, children, and 3-4 generation are going to follow you, or they are going to acquire all the things what you had in your body. The AIDS is transmitted to the next generation. The lifestyle of you is copied by your children, and they live like you because they will say, my father lived like that. దైవజనులారా, నేను ఒక్కడే కదా త్రాగుతున్నా, నేను ఒక్కడే కదా ఈ పాపం చేస్తున్నా, నాతోనే ఆగిపోతుంది కదా, పర్వాలేదు, నా పిల్లలు బాగుంటారని చెప్పలేదు. మీ పిల్లలు నిన్ను చూస్తున్నాడు. నీకు వచ్చిన వ్యాధి వారికి వస్తుంది. నీకు ఉన్న అప్పు బాధలు వారు బాధపడతాడు. నీకు ఏమేమి జరుగుతుందో అది అన్ని కూడా వాళ్ళు చూస్తున్నారుగా, వారు నిన్ను పాటిస్తారు. 3-4 జనరేషన్కి నీ పిల్లలు బాధలకు ఉంటారు. ఇది ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్ విత్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంటిన్యూడ్. దట్స్ వై గాడ్ ఈస్ కాలింగ్ యూ. You have become a image of sin, a person of sin. But why your children has to suffer? Why your family has to suffer? You went somewhere and you brought the sickness and you given to the wife, the innocent wife, and the children who are very poor, fragile, feeble. So we are called to be the channel of peace and the joy and the serenity and the healing. And the next generation should keep your photo or the image, and they should proclaim that he is my role model. He is my idol. And they should not curse you that because of you we too suffering. దైవజనులారా, ఆదాం అవ్వ తప్పు ఇప్పుడు కూడా మనల్ని అందరినీ కూడా తాకి నాశనం చేస్తుంది. The sin of Adam and Eve, still it is affecting us. Any sin or any of your mistakes is not going to be ended with you. You have a next generation which is very much attached with you. It is very much lived with you. 1 John chapter 1 verse 1. The good people leaves the good things to the world. మంచి మనసు కలిగిన వాడు, మంచిగా జీవించిన వాడు, మంచి హృదయం కలిగిన ఒక జనరేషన్ని మనకి ఇచ్చిపోతారు. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు అందరూ కూడా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. పరిశుద్ధాత్మ వసగుతున్న జీవితాన్ని జీవిస్తున్నారు. యేసుక్రీస్తు బోధన ప్రకారం జీవిస్తున్నారు. పేదవాన్ని ఆదరించి, పాపం చేయకుండా అందరినీ కూడా సమానంగా నడిపించి, దేవుడికి విరోధంగా, పరులకు విరోధంగా ఏ పాపం చేయకుండా దైవ భయం కలిగి జీవిస్తున్నారు. The disciple, after the death of Jesus, the lifestyle of them were not changed, rather it is transformed to the goodness. All the things which was existing in Jesus was transmitted to them, so that they become powerful, they become holy, they share their property to the poor, they share all things with the needy, they loved each other as they love oneself. They showed the reverence to God and the reverence to the elders. Through their exemplary life, they inspired people. The generation looked at them, they said to Paul and John, goddesses have come down, or the ancient God has come down before us. That's what they praised them. So my dear children, your life or your way of life is going to affect the next generation, already affecting the generation. అందుకే ఈనాడు దేవుడు పలుకుతున్నాడు, నీకు దేవుడిచ్చిన అభిషేకమును, దేవుడిచ్చిన ఆ శక్తిని, బలమును ఉపయోగించుకొని నీ ఉన్నప్పుడే పునీతులను తయారు చేయి. You be a saint and create a saint and make the saints. మనకిచ్చిన దేవుని అభిషేకమును
ఉపయోగించుకొని అభిషేకం పొందిన బిడ్డలను తయారు చేయాలి. ఇది దేవుని ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20-21 వచనంలో మీ ప్రపంచం అంతటా వెళ్ళి అందరికీ సువార్తను బోధించు అనగా మీరు ఎట్లా నా దగ్గర నుండి శక్తిని పొందుకొని ఆనంద జీవితం, పరిశుద్ధ జీవితం, విడుదల పొందిన జీవితంని అనుభవిస్తున్నారో ఆ జీవితమును, పరలోక జీవితమును ఎలా జీవించాలని అందరికీ పోయి తెలియపరిచి, దిస్ ఈస్ ద గుడ్ న్యూస్. శారీరంలో నేను పాపంలో పడిపోతూనే ఉన్నాను, బలహీనంలో ఉన్నానని చెప్పుకొని ఏమేమో పాపంలో ఉండిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు శుద్ధి చేసి వారిని శిష్యులుగా మార్చి, అపోస్తలుగా మార్చి, దేవుని సాక్షిలాగా మార్చినప్పుడు వారు యేసయ్య దగ్గర నుండి ఏమి చూశారో, యేసయ్య దగ్గర నుండి ఏమి విన్నారో, యేసయ్య దగ్గర నుండి ఏమి గ్రహించారో దానిని అందరికీ చెప్పాడని 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ యు జీసస్. హల్లెలూయా. We declare to you what was from the beginning, what we have heard, what we have seen with our eyes, what we have looked and touched with our hands concerning the word of life. This life was revealed, and we have seen it and testified to it, and declared to you the eternal life that was with the Father and was revealed to us. We declare to you what we have seen and heard, so that you also may have fellowship with us. And truly our fellowship is with the Father and with the Son Jesus Christ. We are writing these things so that our joy may be complete. This is the big process. యేసు ప్రభు 3.5 సంవత్సరం శిష్యులను తన దగ్గర ఉంచుకున్నది నేర్పించటం. చారాయంలోనే సంతోషం ఉంది, అబ్బాయి అమ్మాయిలోనే సంతోషం ఉంది, డబ్బులోనే సంతోషం ఉంది అని ఇప్పుడు వరకు సంతోషమును నాశనమవుతున్న ఒక కార్యములో వెదకిన మీరు ఇప్పుడు నుండి యేసు ప్రభు వచ్చిన ఆ నిమిషము నుండి దేవునిలో మనకు సంతోషం ఉన్నది, దేవునిలో మనకు సంపూర్ణమైన జీవితం ఉన్నది. దీనిని యేసు ప్రభు నేర్పించాడు. తండ్రిలో ఆనందం, తండ్రిలో అభిషేకం, తండ్రిలో దర్శనం, నేను తినటం త్రాగటం దేవుని చిత్తమే అని యేసు ప్రభు తండ్రితో తనను ఐక్యపరుచుకొని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా దృష్టిని పరలోకంను ఉంచి శిష్యులకు బోధించారు. అప్పుడు ఆయన చేసిన అద్భుతం అన్నీ కూడా అపోస్తలుల క్రియలు 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారం నాసరతు యేసుని తండ్రి దేవుడు తన ఆత్మతో నింపాడు కనుక తండ్రి దేవుని చిత్తం చేసి, తండ్రి దేవుని చిత్తం చేయటం అనే ఆధారంగా తలంచుకొని సిలువలో మరణించాడు. యేసు ప్రభు నీ చిత్తం చేసి ముగించాను అన్నాడు యోహాను సువార్త 19:30 ప్రకారం. హల్లెలూయా, యేషువా వందనం. ఈనాడు ఆ శిష్యులు యేసయ్యతో పక్కన నిలబడి చూశారు. యేసయ్య ప్రతి ఒక్కరితో ఎట్లా మాట్లాడారు, ప్రతి ఒక్కరిని ఎట్లా తాకాడని, ప్రతి ఒక్కరిని ఎట్లా అభిషేకించాడని, ప్రతి ఒక్కరిని యేసుప్రభు ఎట్లా పలకరించాడని, పాపినులతో ఎంతగా కౌగలించుకున్నాడని, కుష్ఠరోగులను ఎట్లా త్రోసివేయకుండా కరుణతో చూశారని, చిన్నపిల్లలను ఎట్లా ఆదుకున్నారని, చనిపోయిన వాళ్ళు ఎంత అధికారంతో లేపాడని, ప్రపంచమును ప్రకృతిని ఎంత అధికారముతో విశ్వాసముతో దాన్ని బంధించాడని, కుష్ఠరోగిని కరుణతో స్వస్థపరచాడని, చిన్న చిన్న విషయం మొదలుకొని ఆకలితో ఉన్నవారికి ఆయన ఎట్లా అన్నం పెట్టాడని, గర్వం పొందిన వారు మాట్లాడినప్పుడు ఆయన ధైర్యంగా ఎట్లా ఎదిరించాడని, దేవునికి సాక్ష్యం పలికాడని దగ్గర నుండి నేర్చుకొనినే. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు ఈనాడు పలుకుతున్నాడు, మేము చూసినదిని, మేము విన్నదిని, మేము గ్రహించినదిని మీకు చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? యేసయ్య జీవితం మాలో ఉన్నది. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ us, ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మీ, ద జాయ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మీ we experience, not like what they will say in the air level. We heard something, we are speaking in the ground level with the proof, with the history. మేము మాట్లాడుతున్నాము, మీకు ఇప్పుడు బోధిస్తున్నాము. ఎందుకనగా మీ సంతోషం సంపూర్ణం అవ్వాలని, in order that you may also participate in our joy. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన.
యేషువా మహిమ. ఆ కాలమున రాజులు తన కుమారుడిని రాజుగా ప్రిన్స్గా మారపోతున్న వారిని గురువుల దగ్గర పంపిస్తారు మాట. కొన్ని సంవత్సరం ఆయన రాజున భవనములే ఉండరు. దే విల్ బీ ఇన్ ద గురుకుల్, సిట్టింగ్ అండర్ ద ఫీట్ ఆఫ్ గురుజీ. దే విల్ లెర్న్ ఆల్ ద స్కిల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫెయిత్ towards their God and all the skills to fight and the knowledge and the intellectual and the clarity to debate. Hallelujah. To love. All the things will be taught. Many years they will be separated from the parents, and when they are matured in all the things, the king will receive him and honor him. And today Jesus is calling you. Your experience may be very small. దేవుని కూర్చున్న నీ తలంపు చాలా తక్కువ. ఓసియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు ఏడుస్తున్నాడు, బాధలో ఉన్నాడు, కన్నీరులో ఉన్నారు. అన్యులు ఆరాధిస్తున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారే, మాకెందుకు ఈ కష్టం అని అంటున్నారు. మేము ఎల్లప్పుడూ ప్రార్థన ఆరాధనలో ఉన్నాం, మాకెందుకు ఈ శోధనలు ఉన్నాయి అంటున్నారు. మేము ఇట్లా నష్టం కలుగుతుంది మేము అనుకోలేదు, ఆ గుడికి ఇంత ఇచ్చాం, ఈ గుడికి ఇంత ఇచ్చాం అంటున్నారు. యేసుప్రభు అంటున్నాడు అన్నమాట, జ్ఞానం లేదు. నన్ను కూర్చిన జ్ఞానం ఉండినా, నన్ను కూర్చిన అనుభవం ఉండినా వారు అట్లా మాట్లాడదు కదా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఆ ఉపమానంలో ఆయన దూరం దేశం పోయాడు, తండ్రి దగ్గర నుండి ఆస్తిని తీసుకొని పోయాడన్నప్పుడే బైబుల్ తండ్రి ఎట్లాంటి వాడు మనకి చెప్పలేదు, మనమే యోగించుకుంటున్నాం. అయ్యో అట్లా వెళ్ళకూడదుగా, తండ్రికి విరోధంగా వెళ్ళకూడదుగా, ఇప్పుడు పోయి అక్కడ పోయి అన్నిటిని కూడా నాశనం చేస్తున్నారుగా, తిరిగి వచ్చినా ఆ తండ్రి కోపంతో చూస్తారో ఏమో, గట్టి వేస్తారో ఏమో అని ఇది రూపీకరణం అన్నీ కూడా నేను ఇమాజిన్ చేస్తున్నా. కానీ బైబిల్ గ్రంథంలో ఆ తండ్రిని కూర్చి ఏమీ చెప్పబడలేదు. తండ్రి తండ్రియే, దేవుడు దేవుడే. దేవుడు కోపపడుతున్నాడు, దేవుడు నా పాపం ప్రకారాన్ని శిక్షిస్తున్నాడు, దేవుడు నేను చేసిన తప్పు ప్రకారాన్ని శిక్షించడం వలన నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది, నాకు ఇంత పెద్ద నష్టం జరిగింది అని నీ మనసులో మాట్లాడినది ఎవరు? ఖండించినా దండించినా నీ అభివృద్ధి కొరకే కలలు కంటున్నా ప్రభు. బంగారు భవిష్యత్తుని మీకు ఉంచి ఉన్నానని పలికి నీ తిరిగి వస్తావని ఎదురు చూస్తున్న జాలి కలిగిన తండ్రిని ప్రేమ ఎందుకు మర్చిపోయావు బిడ్డ? హల్లెలూయా. చాలామంది ఎందుకు పాపంలో పడిపోతున్నారంటే చిన్న తప్పు, చిన్న పాపం, అయ్యోయ్యో దేవునికి విరోధంగా చేశానంటే అట్లనే పోతూనే ఉంటారు. ద సిన్ ఇస్ సెపరేటింగ్ అస్ ఫ్రమ్ గాడ్. పాపం దేవుని నుండి వేరుపరుస్తుంది, ప్రేమ దేవుడి దగ్గర చేస్తుంది. యేషువ వందనం, యేషువ ఆరాధన. కనుక యేసుని అనుభవం ఎట్లా పొందుకోగలుగుతాం? ఒక నిమిషం చేతిని జోడించి ప్రార్థన చేసుకుందాం. ఈనాడు మనం ఏం చూస్తున్నామంటే, దేవా నా జీవితంలో అన్నిటినీ నేను కోల్పోయి ఉన్నాను, కానీ నిన్ను నేను కోల్పోకూడదు. అందరూ నాకు విరోధంగా ఉండినను కూడా నువ్వు నా పక్కనే ఉన్నావు. ఆ అనుభవం నేను పొందుకోవాలి. నేను చేస్తున్న పాపం నాతోనే ఆగిపోతుంది నేను అనుకుంటున్నా కాదు. నీ చేసిన మంచిదో చెడుదో నీ జనరేషన్, నీ పిల్లలను తాకుతుంది. నీ ఏమి వదిలిపెట్టి వెళ్తున్నావో అది కళాచారం, కష్టమని నీ ప్రజలు పాటింపపోతున్నాడు. ఈ జీవితము విలువైన ముత్యం వంటిది, ఈ జీవితము విలువైన ముత్యం వంటిది. పందుల ముందు పారద్రోయటకు కాదు, ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకో, నిన్ను కాపాడుకో, గమనించుకో, నిన్ను కాపాడుకో. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను వివరించాను. ఒక క్రూరమైన మృగం, జంతువు ఒకవైపు, ప్రశాంతమైన శాంతి కలిగిన దేవ గొర్రెపిల్ల ఒకవైపు. ఈ ఘోరమైన జంతువుని ఎన్నుకొనటం వలన నాకు అపాయం తప్పగా ఉంటుంది.
నా జీవితం నాశనం అవుతుంది. ఈ స్త్రీతో, ఈ వ్యక్తితో, ఈ అలవాటంతో, ఈ పాపముతో, ఈ చీటాటం ఆడతో, ఈ గ్యాంబ్లింగ్తో నాకు నష్టం, నాకు అపాయం రాపోతుందని నాకు తెలుసు అయినప్పుడు కూడా యేసు ప్రభుని వదిలి బరబాసుని ఆ రోజు ఎన్నుకొన్నాడు. నీ కీడుని ఎన్నుకొన్నావు కనుక కీడే జరుగుతుంది కదా. చీకటిని ఎన్నుకొన్నావు కనుక చీకటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నీలో కనిపిస్తుంది కదా. హల్లెలూయా. చీకటికి సంబంధించినది ఏమిటి? రోగం, వ్యాధి, కరువు కట్కం, అంటు రోగం, అనుమానం, నెమ్మది లేదు, నిద్ర లేదు, దరిద్రం, ఆత్మహత్య చేసుకోవాలని కోపం, క్రోధం, పగ, ద్వేషం, కక్ష, తిండిపోతుతనం, త్రాగుపోతుతనం, వినోదాలు, విగ్రహ ఆరాధన, పగ. బరబాస్ నాకు వద్దు, నీ చెప్పలేదు, బరబాస్ నాకు కావాలి. బరబాస్కు ఉన్నది అన్నింటి కూడా నీకు వస్తుంది. ఆ బరబాస్ ఎవరు తెలుసా? ఎందుకు ఖైదు చేశారు తెలుసా? గ్రామములో, నగరములో కలగం చేసిన వాడు, ఆయన నీకు కావాలి. యేసు ప్రభు అపోస్తల కార్యాలు 10:38 ప్రకారం ఊరంతా తిరిగి మేలులు చేసిన ప్రభుని వద్దన్నావు. నీ వద్దన్నా కూడా పర్వాలేదు. నీ పాప మూర్ఖతనములో నీ కొడూరమైన మనిషిగా మారి ఆ యేసు ప్రభుని చంపేయండి, ఆయన సమాధిలో వేయమని, సిలువలో వేయమని నీ పలికి ఆ మంచి దేవుని నీ జీవితంలో లేకుండా చేసావు చూడు, అక్కడ మన నాశనం నిశ్చయింపబడి ఉన్నది. You rejected Jesus and you chose Barabbas, and he was the terrorist who made lot of harm to the country. You choose Barabbas. The Jesus Christ who was doing good to everyone, walked around the villages and the streets and the houses and the remote areas where the lepers were living, and you rejected him, knowing that he will do good to me, and you chose the darkness. What will you get from the darkness? All that belong to the darkness you will get: enmity, calamity, envy, jealous, anger, sober, idol worship, drunkenness, prostitution, and what more else? That all belongs to the Barabbas will come to you. Please come to the saints. According to Luke chapter 15 verse 17, the prodigal son came into saints. Every prayer, every adoration is the time Jesus is calling you for clarification. You confirm your decision. You have very less knowledge. You have a very small age. What do you know about this world? What do you know about the trick of the devil? What do you know about the power of the darkness? And you are very boldly you are walking in the darkness, and very boldly you are relating with the people whom God said to reject, and you are relating with them, and very soon you will be in mesh. You will be caught up. Will you think that those people will come and save you? No. చీకటికి సంబంధించిన వ్యక్తిగా నీ మారుతున్నావు. దేవుని వదిలేయావు. ఇప్పుడు చీకటికి సంబంధించిన అన్ని కూడా నీలో కనిపిస్తాయి. హల్లెలూయా. మళ్ళీ తిరిగి లేవగలుగుతావా? ఈ ప్రతి ఒక్క ఆరాధనలో, ప్రతి ఒక్క పూజలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. వి విల్ కమ్ డిస్కస్. మనం ఇద్దరు కూడా మాట్లాడతాం. నీ ఎన్నుకున్న బరబాస్ వలన నీకు జరిగినది ఏమిటి? నీ చేసిన పాపం వలన నీకు మిగిలినది ఏమిటి? చూడు, చేయి చాచి పిలుస్తున్నాను, రా అని దేవుడు పిలుస్తున్న సమయం ఈ ఆరాధన. ఒక్క నిమిషం కన్ను మూసుకొని ప్రార్థన చేసుకో. రమ్మను చున్నాడు
స్వామి, మీ చేతులు చాచి పిలుస్తున్నాం. ఆశీర్వదించమయ్యా. మీ దగ్గర తిరిగి రావాలని ఆశపడుతున్నాను. అన్నిటినీ కోల్పోయి నేను చేసినది తప్పు అని తెలుసుకొని వచ్చి ఉన్నాను. నన్ను తాకుము ప్రభు, నన్ను తాకుము ప్రభు, నన్ను అంగీకరించుము ప్రభు. నా హృదయంలో భయములో ఉన్నాను. జీవితం అంతా చీకటిలో నింపబడి ఉన్నాను. నన్ను లేపుమయ్యా. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, పరిశుద్ధ దేవా ఆరాధన, మహిమ గల దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ చూసింగ్. జంతు ఆక్రోశమై అఘోరముగా ఉంది. తెలిసి ఆ జంతువుని ఎన్నుకొని యేసుని వదలటం వలన ఇప్పుడు శరీరమంతా, జీవితమంతా గాయం. యేసు స్వస్థపరచాలని ఆశపడుతున్నాను. నీ తప్పుగా అర్థం చేసుకొని తప్పైన దారిలో వెళ్ళి దెబ్బ పొంది వస్తావని దేవుడికి తెలుసు. ఆయన రోడ్డు మధ్యలోనే నీకు వరకు వేచి ఉంటున్నాడు. ద స్ట్రీట్ కార్నర్స్ ఆఫ్ జీసస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. నువ్వు అడగవచ్చు, నన్ను ఆపవచ్చుగా. గాడ్ వుడ్ హావ్ స్టాప్డ్ మీ. నో, God never disturbs any creature whom He created with the freedom. Please look at me. Hallelujah. దయచేసి నన్ను చూడండి. దేవుడు మాత్రం నీ స్వతంత్రమును నేను చెప్పినట్లుగా నేను నడు అంటే ఒక మనిషి కింద ఉన్న గడ్డి కంటే మన పరిస్థితి ఘోరమైనది. గడ్డిని మనం తాకుతాం, అది ఏమైనా పలుకుతుందా? ఏం నోరు తెరిచి చెప్తుందా? ఎదిరిస్తుందా? లేదు. మనం తొక్కినా తొక్కటమే, కాలు తీసినా మళ్ళీ నిలబడుతుంది. అట్లాంటి దేవుడు మమ్మల్ని నడిపించలేదు. గాడ్ రెస్పెక్ట్ us. And you can notice under your feet the grasses are there. When man stands, goes down. When he goes again, he stands. God doesn't want to do like that. He doesn't want to control you by his power. Free. ఆకాశల పక్షులు చూడు. Look at the birds in the air. He showed, look at the birds in the air. Am I not feeding them? Will I not take care of you? Come back to me. Know your God. Choose Jesus as your God. యేసు నీ సొంత దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు ఈరోజు అయ్యా ఆ విషమైన ఘోరమైన జంతువుని ఎన్నుకున్నాను, ఎందుకనగా నన్ను తృప్తి చేయు అన్నీ కూడా ఆ జంతువులకు కనిపించదు. మై సెక్షువల్ థాట్స్, నన్ను ఆ సంతోషపరచిన అన్ని కార్యం అక్కడ కనిపించింది. అందుకే ఆయన ఎన్నుకున్నాను. రెండవది కార్యం, యూదాసుని ఎన్నుకొని యేసు ప్రభుని ప్రజలు ఎందుకు వదిలాడంటే, హల్లెలూయా, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. పరిశుద్ధాత్మ పలుకుతున్న మాట, యేసుక్రీస్తు వచ్చినా నాకు నచ్చినది నేను చేయలేదు. ఇఫ్ ఐ చూస్ జీసస్, ఐ కెనాట్ డూ వాట్ ఐ లైక్, బికాస్ హీ ఈస్ హోలీ. హీ విల్ ఆస్క్ మీ టు హోలీ. బట్ వెన్ ఐ చూస్ Barabbas as my idol, as my role model, as my king, and the same ugliness will be seen in my body, my conscience will not disturb, because my God and I look same. Arthamainda? So I want to make myself one among. That's why there was so many place was shown to Lord, but he chose the place which close to the Sodom Gomorrah, that sometime I can go and come. Abraham showed lot of land, fertile lands, but Lot selected the land which is close to the Sodom Gomorrah. It is all about choosing. Nothing wrong. We miss the way, but it is very, very wrong remaining in this wrong path. Come back. తప్పు అందరూ చేస్తున్నాం, కానీ ఆ తప్పులోనే నిలిచిపోవటం తప్పు, పాపం. కమ్ బ్యాక్. తప్పుని తెలిసిందా? వచ్చేయి. ఆ స్త్రీతో ఉండకూడదు, వచ్చేయి. నీకు ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వచ్చేయి.
నీకు ఒక తండ్రి ఉన్నాడు, తిరిగి వచ్చేయి. అక్కడే ఉండకూడదు, తిరిగి వచ్చేయి. నీకు నష్టం కలిగింది, వచ్చేయి తిరిగి. చావటం కాదు, దేవుని ఉన్నాడు, నేను జీవింపచేస్తున్న దేవుడు. ఆయన ఆరాధించి మహిమపరచాలి. ఆయనతో మీ జీవితంని అర్పించుకోవాలి. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. సో మై డియర్ చిల్డ్రన్, ఆల్ షాల్ నీల్ డౌన్. అందరూ కూడా మోకరించి యేసయ్య దగ్గర చెప్పుకోండి. దైవ బిడ్డలారా, ప్రేమతో నేను పలుకుతున్నాను. మన దేవుడులాగా జాలి కలిగిన ఒక దేవుడు ప్రపంచంలో ఏ ప్రపంచంలో కూడా లేదు. ఆయనే మనల్ని సృష్టించారు కనుక. యెషయా గ్రంథం 41:14 యాకోబు పురుగులంటివారా, ఇశ్రాయేలు క్రిమిలంటివారా, నీకు కరుణ చూపించకుండా నేను ఎట్లా ఉన్నాను? ఎఫ్రాయిం నా కుమారా, నీకు కరుణ చూపించకుండా ఎట్లా ఉంటాను? యు ఆర్ మై చైల్డ్. And nobody can claim this because we are his children. The devil and whom we choose will harm as much as he can. And he will suck out all our energy, including our holiness, thought of God, and completely sucks our energy, the spiritual energy, the physical energy, the mental energy, the psychological energy, the intellectual energy, and he spit it out like vomit. And we will not be useful for anything further. But in Jesus Christ, we come back. He will give back all the things you have lost, because in him there is no shortage. There is abundance of blessings in him. That blessing may come upon you. During this adoration, pray that all your family members, and particularly you, reject the evil, select Jesus. Avoid Barabbas, choose Jesus. The God's glory will come upon you. Let us all kneel down and receive the God's blessings. The Lord be with you. And with your spirit. Prabhu meeto undurugaka. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. Amen. May Almighty God bless you, the Father and the Son and the Holy Spirit. Amen. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్కు కఠినంగా ఉండినను అది సుత్యలు రాయిని పగలకొట్టినట్లుగా మనం అనుమతించిన, మనం ఇప్పుడు వరకు మనం ఎవరిని ఎన్నుకున్నామో వారి వలనే మనకు ఇన్ని కష్టం జరిగింది. ఎవరిని వదిలేమో యేసు ప్రభుని, దాని వలనే మనకు నష్టం కలిగింది తెలుస్తుంది. నౌ విల్ టర్న్ బ్యాక్ టు గాడ్. దేవుడి దగ్గర తిరిగి వస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీరు ఏమైనా కానుక కానీ దివ్య బలి పూజ సమర్పించాలంటే మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా మీ కానుకను విన్నపాలను సమర్పించుకోవచ్చు. దేవుడు సదాకాలం మిమ్మల్ని దీవించునుగాక.